హలో స్టూడెంట్స్, నేను కవిత, మీ మ్యాథ్స్ టీచర్ని. మనం 9వ తరగతి గణిత శాస్త్రంలో 2వ అధ్యాయమైనటువంటి బహుపదులు మరియు కారణాంక విభజన గురించి చర్చిస్తున్నాము. మనం ఈరోజు 5వ భాగంలో బీజగణిత సర్వసమీకరణాలు ఏంటో చూద్దాము. సో బీజగణిత సర్వసమీకరణాల్లో మొత్తం 8 సర్వసమీకరణాలు ఉంటాయి. మొదటి 4 సర్వసమీకరణాలని 5వ భాగంలో మనం చర్చిద్దాం. మొదటిది ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్. ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ని మనం ఎలా రాస్తామంటే దాన్ని విడదీసి రాసేటప్పుడు, అంటే దాని యొక్క లబ్ధము లేదా సూక్ష్మీకరించి రాసేటప్పుడు ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2xy ప్లస్ వై స్క్వేర్గా రాస్తాము. రెండవ సర్వ సమీకరణము ఎక్స్ మైనస్ వై హోల్ స్క్వేర్. దీనిని ఎక్స్ స్క్వేర్ మైనస్ 2xy ప్లస్ వై స్క్వేర్గా విడదీసి రాస్తాము. ఇక మూడవ సర్వ సమీకరణం ఎక్స్ ప్లస్ వై ఇంటూ ఎక్స్ మైనస్ వై. దీనిని ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్గా రాస్తాము. ఇక నాలుగవది ఎక్స్ ప్లస్ ఏ ఇంటూ ఎక్స్ ప్లస్ బి. దీన్ని మనం ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ ప్లస్ బి ఇంటూ ఎక్స్ ప్లస్ ఏ ఇంటూ బిగా రాస్తాము. ఇక్కడ ఈ సర్వ సమీకరణాన్ని సూత్రాలుగా మీరు గుర్తుపెట్టుకుంటూ దీంట్లో ఇక్కడ ఏం చేయాలి అని అంటే వీటన్నిటికీ కూడాను అన్నీ కూడాను ఒకసారి మీరు గమనించినట్లయితే ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ అన్నాము. అంటే దాన్ని ఏమని రాస్తాము? ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ ఎప్పుడు వస్తుంది మనకి? ఎక్స్ ప్లస్ వైని మళ్ళీ ఇంకొక ఎక్స్ ప్లస్ వైతో గుణకారం చేసినప్పుడు వస్తుంది. అంటే మీరు గమనిస్తున్నారా, మనం గుణించేటటువంటి రెండు బహుపదుల్లోనూ పదం, మొదటి పదం ఎక్స్, రెండో పదము వై, మధ్యలో ఉన్న గుర్తు ప్లస్గా ఉండాలి. అంటే ఒకే పదాన్ని మనం రెండుసార్లు గుణకారం చేస్తే స్క్వేర్ వస్తుంది. ఎక్స్ ప్లస్ వైని ఎక్స్ ప్లస్ వైతో గుణకారం చేసినప్పుడు అది మనకి ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్గా మారుతుంది. అంటే లబ్ధాలను కనుక్కోమన్నా లేకపోతే సర్వసమీకరణం ఉపయోగించి సూక్ష్మీకరించమన్నా ఈ పద్ధతులను వాడతాం. ఇక్కడ ఏ సూత్రాన్ని, ఏ సర్వసమీకరణాన్ని ఉపయోగించాలి అనేది ఇప్పుడు మనం చర్చిస్తున్నాం అనమాట. ఎక్స్ మైనస్ వై హోల్ స్క్వేర్ అన్నామనుకోండి, అంటే దాని అర్థం ఏంటి? ఎక్స్ మైనస్ వైని ఎక్స్ మైనస్ వైతో గుణిస్తాం. అంటే అర్థం ఏంటి? మనం గుణించేటటువంటి రెండు బహుపతుల్లో కూడాను మీరు మొదటి పదము సేమ్గా ఉండాలి, రెండవ పదము సేమ్గా ఉండాలి, మధ్యలో ఉన్న గుర్తు మైనస్ ఉండాలి. ఇక్కడ మూడవది చూడండి, ఎక్స్ ప్లస్ వై ఇంటూ ఎక్స్ మైనస్ వై అన్నారు. ఎక్స్ ప్లస్ వై ఇంటూ ఎక్స్ మైనస్ వై అంటే అర్థం ఏంటి? మొదటి పదము ఎక్స్, రెండవ పదం ఏమో ఒకసారి ప్లస్ వై ఉంది, ఇంకొకసారి మైనస్ వై ఉంది. అంటే రెండవ పదంలో మధ్యలో ఉన్నటువంటి గుర్తు ఒకసారి ప్లస్ ఒకసారి మైనస్ ఉన్నప్పుడు మనం మూడవ సర్వ సమీకరణాన్ని వాడుతాము. రెండు ఒకే గుర్తులుంటే అది ప్లస్ అయితే మొదటి సర్వ సమీకరణం. రెండు మైనస్ గుర్తులుంటే మొదటి బహుపదిలో మైనస్, రెండవ దాంట్లో కూడా మైనస్ ఉంటేనేమో రెండవ సర్వ సమీకరణం. అలా కాకుండా మొదటి దాంట్లో ప్లస్, రెండవ దాంట్లో మైనస్ ఉన్నట్లయితే అప్పుడు మనం మూడవ సర్వ సమీకరణాన్ని వాడతాం. ఇక నాలుగవ సర్వ సమీకరణంలో చూడండి, ఎక్స్ ప్లస్ ఏ ఇంటూ ఎక్స్ ప్లస్ బి అన్నాము. అంటే ఈ రెండుటువంటి మనం గుణించేటటువంటి రెండు బహుపదులు, రేఖీయ బహుపదుల్లో మొదటి పదం ఎక్స్ సమానంగా ఉంటుంది, కానీ రెండో పదాలు వేరువేరుగా ఉంటాయి. ఈ పై మూడిట్లోనేమో మొదటి పదము రెండో పదము సేము గుర్తులు, రెండు ప్లస్ గుర్తులు అయితే ఫస్ట్ది, రెండు మైనస్ గుర్తులు అయితే సెకండ్, ఒకటి ప్లస్ ఒకటి మైనస్ అయితేనేమో మూడవది. ఇక్కడ అసలు నెంబర్లు కూడా వేరువేరుగా ఉన్నట్లయితే అప్పుడు మనము నాలుగవ సర్వ సమీకరణాన్ని వాడతాము. ఇవి గుర్తుపెట్టుకుంటే మనం లెక్కలు ఈజీగా చేయడానికి ఉంటుందన్నమాట. ఓకేనా? సో ఒకసారి ఈ సర్వ సమీకరణాన్ని చాలా జాగ్రత్తగా చదవాలి. ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ని ఏమని రాస్తాం? ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2xy ప్లస్ వై స్క్వేర్. ఎక్స్ మైనస్ వై హోల్ స్క్వేర్ని ఎక్స్ స్క్వేర్ మైనస్ 2xy ప్లస్ వై స్క్వేర్ అని. మరి ఎక్స్ ప్లస్ వై ఇంటూ ఎక్స్ మైనస్ వై ఉందనుకోండి, అప్పుడు ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ అని. ఎక్స్ ప్లస్ ఏ ఇంటూ ఎక్స్ ప్లస్ బి ఉందనుకోండి, ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ ప్లస్ బి ఇంటూ ఎక్స్ ప్లస్ ఏ ఇంటూ బిగా రాస్తాము. ఇక దాన్ని ఉపయోగించి బీజగణిత సర్వ సమీకరణాలు ఉపయోగించి లబ్ధాలను ఎలా కనుక్కోవాలో ఇప్పుడు చర్చిద్దాము. సో మొదటగా ఎక్స్ ప్లస్ ఫైవ్ ఇంటూ ఎక్స్ ప్లస్ ఫైవ్ ఉంది. సో ఎక్స్ ప్లస్ ఫైవ్ ఇంటూ ఎక్స్ ప్లస్ ఫైవ్ అన్నప్పుడు ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి అని అంటే ఇది ఏ సర్వ సమీకరణానికి మ్యాచ్ అవుతుందో చూసుకోవాలి. ముందు ఎక్స్ ప్లస్ ఫైవ్ అన్నప్పుడు చూడండి, ఇది ఎక్స్ ప్లస్ ఫైవ్, ఇది ఎక్స్ ప్లస్ ఫైవ్. మొదటి పదం ఎక్స్, రెండో పదం ఫైవ్, మధ్యలో ఉన్న గుర్తు కూడా ప్లస్, కాబట్టి మనం దీన్ని ఎక్స్ ప్లస్ ఫైవ్ హోల్ స్క్వేర్ అంటాము.
ఎక్స్ ప్లస్ 5 హోల్ స్క్వేర్కి మనకు ఉన్నటువంటి సర్వ సమీకరణాలు ఏంటో మనం చూడాలి. ఇక్కడ ఎక్స్ ప్లస్ 5 హోల్ స్క్వేర్ని ఏమని రాస్తాం? ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2xy ప్లస్ వై స్క్వేర్గా రాస్తాము. కాబట్టి ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి? ఎక్స్ అంటే ఏంటి? ఇక్కడ ఎక్స్ ప్లేస్లో ఎక్సే ఉంది, వై ప్లేస్లో మనకి ఎంత ఉంది? 5 ఉంది. సో కాబట్టి ముందు ఆ సూత్రాన్ని ఇక్కడ రాసుకుంటాం. ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ ఉన్నట్లయితే దాన్ని మనం ఏమని రాస్తాము? ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2xy ప్లస్ వై స్క్వేర్ అని రాస్తాము. మరి ఇక్కడ ఎక్స్ ప్లస్ 5 హోల్ స్క్వేర్ అని వచ్చింది మనకి. అంటే ఎక్స్ స్థానంలో ఎక్సే ఉంది కాబట్టి మనం కూడా ఎక్స్ స్థానంలో ఎక్స్నే రాస్తాము. ప్లస్ 2 ఇంటూ ఎక్స్, ఎక్స్ ప్లేస్లో ఎక్సే ఉంది. మరి వై ప్లేస్లో ఎంత ఉంది? ఇక్కడ రాసుకోండి, అది బెటర్. ఎక్స్ ప్లేస్లో ఎక్సే ఉంది, మరి వై ప్లేస్లో ఎంత ఉంది? 5 ఉంది. కాబట్టి ఇక్కడ వై ఎక్కడొచ్చిందో అక్కడ 5 పెడతారు. ప్లస్ వై స్క్వేర్ అంటే 5 స్క్వేర్ అవుతుంది. సో గమనించండి ఎంత అవుతుందో. ఎక్స్ స్క్వేర్ ప్లస్ గుణకారం చేస్తే 2 5 10 కాబట్టి ఇది 10x అవుతుంది. ప్లస్ 5 స్క్వేర్ అంటే 5ని 2 సార్లు గుణకారం చేయాలి కదా. 5 ఇంటూ 5 ఎంత అవుతుంది? 25. అంటే ఇక్కడ 25 అంటే దీని విలువ మనకి ఎక్స్ స్క్వేర్ ప్లస్ 10x ప్లస్ 25 అవుతుంది. ఓకేనా? ఇలా మనం చేయాలి. ఇక రెండవది చూద్దాం. p-3 ఇంటూ p+3 అన్నారు. మరి p-3 ఇంటూ p+3 అన్నప్పుడు ఇక్కడ మనకు క్లియర్గా అర్థమవుతుంది కదా. ఏంటి? మొదటి పదం ఏదైతే ఉందో మొదటి పదం పీగా ఉంది, రెండవ పదము 3, ఒకసారి -3 ఉంది, ఒకసారి ఏమో ప్లస్ గుర్తుంది. అంటే ఒకసారి మైనస్ ఒకసారి ప్లస్ గుర్తున్నటువంటి సూత్రము ఎక్స్ ప్లస్ వై ఇంటూ ఎక్స్ మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్. ఈ సర్వ సమీకరణాన్ని మనం ఇక్కడ వాడాలి. ఇక్కడ పోల్చుకుంటూ వెంటనే మనం రాయాలన్నమాట. ఎక్స్ అంటే ఎంత? ఇక్కడ ఎక్స్ స్థానంలో పి ఉంది, మరి వై స్థానంలో మనకి 3 ఉంది. ఇప్పుడు మనం ఆ సూత్రాన్ని ఇక్కడ రాసేస్తాం. ఎక్స్ ప్లస్ వై ఇంటూ ఎక్స్ మైనస్ వై. ఇంటూ ఇక్కడ గుణకారం కాబట్టి ఏది ముందు రాసినా ఏది తర్వాత రాసినా నో ప్రాబ్లం. అంటే ఎక్స్ మైనస్ వై ఇంటూ ఎక్స్ ప్లస్ వై రాయొచ్చు, లేదా ఎక్స్ ప్లస్ వై ఇంటూ ఎక్స్ మైనస్ వై రాయొచ్చు. ఉంటే దీన్ని ఏమని రాస్తాము? ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ కదా. ఇక్కడ p+3 ముందు రాస్తున్నాను, గుణకారం కాబట్టి మనకి ఏదైనా ఒకటే. p+3 ఇంటూ p-3గా రాశాను. రాస్తే ఏమవుతుంది మనకి? ఇక్కడ ఎక్స్ అంటే p కాబట్టి p స్క్వేర్, వై అంటే 3 కాబట్టి 3 స్క్వేర్ వస్తుంది. అంటే p స్క్వేర్ మైనస్ 3 స్క్వేర్ అంటే ఎంత? 9. అంటే p స్క్వేర్ మైనస్ 9 అనేది మనకి ఉన్నటువంటి లబ్ధం అన్నమాట. ఓకేనా? సో ఇక నెక్స్ట్ లెక్క చూద్దాం. y-1 ఇంటూ y-1 అని ఇచ్చారు. క్లియర్గా మనకు తెలుస్తూనే ఉంది కదా. మొదటి పదం వైగా ఉంది, రెండో పదం 1 ఉంది, రెండిటి మధ్యలో మైనస్ ఉంది. రెండు మైనస్లే కాబట్టి దీన్ని మనము y-1 హోల్ స్క్వేర్గా రాయొచ్చు కదా. అంటే ఇప్పుడు మనం ఎంచుకోవాల్సినటువంటి సర్వ సమీకరణం ఏంటి? ఎక్స్ మైనస్ వై హోల్ స్క్వేర్ అనే సర్వ సమీకరణం. ఇక్కడ ఎక్స్ స్థానంలో మనకి ఎంత వచ్చింది? మొదటి పదం ఎక్స్ కాబట్టి ఎక్స్ స్థానంలో వై ఉంది, మరి వై ప్లేస్లో ఎంత ఉంది? 1 కాబట్టి 1 ఉంది. సో ఆ సూత్రాన్ని ఇక్కడ రాసేసుకుంటూ మనం ఎక్స్ మైనస్ వై హోల్ స్క్వేర్ ఉంటే దాన్ని ఏమని రాస్తాము? ఎక్స్ స్క్వేర్ మైనస్ 2xy ప్లస్ వై స్క్వేర్ అని రాస్తాము. ఇక్కడ మనకి y-1 అని ఉంది. జాగ్రత్తగా ఏ స్థానంలో ఏది ఉందో చూసుకుంటూ రాయటమేనమ్మా. ఎక్స్ ఉంటే ఎక్స్ స్క్వేర్ రాస్తాము. ఇక్కడ ఎక్స్ ప్లేస్లో వై ఉంది కాబట్టి వై స్క్వేర్ మైనస్ 2 ఇంటూ ఎక్స్. ఎక్స్ అంటే ఏంటి? ఇక్కడ వై. మళ్ళీ వై అంటే ఏంటి? ఇక్కడ 1. కాబట్టి మనం రాసేటప్పుడు వై స్క్వేర్ అంటే 1 స్క్వేర్ ఇలా రాసుకున్నాక ఇప్పుడు దీన్ని సూక్ష్మీకరించటమే. వై స్క్వేర్ మైనస్ 2 ఒకట్ల 2 ఇంటూ వై ఉంది కాబట్టి 2y ప్లస్ 1 స్క్వేర్ 1 ఇంటూ 1 1 కాబట్టి 1. అంటే వై స్క్వేర్ మైనస్ 2y ప్లస్ 1 అనేది మన సమాధానం అవుతుంది. అంటే మీరు సర్వ సమీకరణంతో పోల్చగానే ఎక్స్ ప్లేస్లో ఏముందో వై ప్లేస్లో ఏముందో రాసుకొని మనం వాటి ప్లేస్లో అవి పెట్టి సూక్ష్మీకరించటమే. ఇక నెక్స్ట్ లెక్క చూద్దాం. t+2 ఇంటూ t+4 అన్నారు. ఇక్కడ మీరు గమనించినట్టయితే మొదటి పదము టీ, రెండో పదాలు ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 4 ఉంది. రెండు వేరువేరుగా ఉన్నాయి. రెండు వేరువేరుగా ఉన్నప్పుడు మనం ఇంతకుముందే చర్చించాం కదా. 4వ సర్వ సమీకరణం అంటే ఏది? ఎక్స్ ప్లస్ ఏ ఇంటూ ఎక్స్ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ ప్లస్ బి ఇంటూ ఎక్స్ ప్లస్ ఏబి అనే సర్వ సమీకరణం మ్యాచ్ అవుతుంది. అయితే ఇక్కడ ఎక్స్ అంటే ఏముంది? ఎక్స్ ప్లేస్లో ఏముందో రాసేసుకోవాలి. ఎక్స్ అంటే ఇక్కడ టీ,
కదా. రాసుకున్నాక ఇక్కడ ఏ బి 2 ఉన్నాయి చూడండి. ఏ విలువ ఎంతో రాసుకోవాలి. ఏ అంటే ఎంత ఇక్కడ 2, బి అంటే ఎంత 4. ఇప్పుడు ఆ సూత్రాన్ని ఇక్కడ రాసేసుకుంటాం మనం. ఏంటి మన సూత్రం? ఎక్స్ ప్లస్ ఏ ఇంటూ ఎక్స్ ప్లస్ బి అనేసారు. ఈ రూపంలో ఉంటే దీనిని మనం ఎక్స్ స్క్వేర్, ఇవి వాటి విలువలమ్మ. ఈ విలువల్ని రాసుకున్నాక ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఇక్కడ ఏం రాయాలి? ఏ ప్లస్ బి ఇంటూ ఎక్స్ ప్లస్ ఏ ఇంటూ బి. ఓకేనా. ఇప్పుడు టీ ప్లస్ 2 అన్నాము. గమనిస్తున్నారు కదా, ఎక్స్ ప్లేస్లో టీ వస్తుంది. టీ ప్లస్ 4 అన్నాము. ఏ ప్లేస్లో 2 వస్తుంది. ఇక్కడ బి ప్లేస్లోనేమో 4 వస్తుంది. సో అదే జాగ్రత్తగా రాసేస్తాం. ఎక్స్ స్క్వేర్, ఎక్స్ అంటే ఇక్కడ ఎక్స్ ప్లేస్లో టీ ఉంది కాబట్టి టీ స్క్వేర్ ప్లస్ ఏ ప్లస్ బి అన్నారు. ఏ అంటే 2, బి అంటే 4 కదా. సో ఆ 2 ప్లస్ 4ని ఇక్కడ రాస్తాం. ప్లస్ ఇక్కడ ఏ ఇంటూ బి. ఏ ఇంటూ బి అంటే ఎంత? 2 ఇంటూ 4. దీనిని సూక్ష్మీకరించటమే. టీ స్క్వేర్ ప్లస్ 2 ప్లస్ 4 అంటే ఏమవుతుంది? 6x ప్లస్ 2 4లు 8. సారీ, ఇక్కడ టీ రాయాలి నాన్న. ఎక్స్ ప్లస్లో టీ కదా, ఇక్కడ టీ వస్తుంది. ఇక్కడ టీ అంటే మనకు వచ్చేటటువంటి విలువ ఏమవుతుంది? సో టీ స్క్వేర్ ప్లస్ 60 ప్లస్ 8 అనేది వస్తుంది. ఓకేనా. ఇలా మనం లబ్ధాలని కనుక్కుంటాం. ఇక ఇంకవ సమస్య చూద్దాం. ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్, ఎక్స్ స్క్వేర్ మైనస్ 1/x స్క్వేర్ అని ఉంది. సో ఇక్కడ క్లియర్గా చూస్తే 2 పదాలు కనపడుతున్నాయి. ఒక పదం ఎక్స్ స్క్వేర్, ఇంకొకటి 1/x స్క్వేర్. అంటే ఇక్కడ ఉన్నది ఇదమ్మా, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ ఇంటూ ఇది ఎక్స్ స్క్వేర్ మైనస్ 1/x స్క్వేర్. ఇది ఈ రూపంలో ఉంటుందన్నమాట. సో ఈ విధంగా మనం గమనిస్తున్నాం కదా. మొదటి పదం ఎక్స్ స్క్వేర్ అయింది, రెండో పదం 1/x స్క్వేర్ అయింది, మధ్యలో ప్లస్ ఉంది, ఇక్కడ మైనస్ ఉంది. సో దానికి సంబంధించిన సర్వ సమీకరణం ఎక్స్ ప్లస్ వై ఇంటూ ఎక్స్ మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్. అయితే ఎక్స్లు ఉన్నప్పుడు కన్ఫ్యూజ్ అవుతాం అనుకుంటే ఇదే సర్వ సమీకరణాన్ని మనం ఏబీలలో కూడా రాసుకుంటాం. ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు ఏమని రాస్తాము? ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఇప్పుడు మనం ఏ అంటే ఎంత ఉంది, బి అంటే ఎంత ఉందో రాసేసుకుంటాం. ఏ అంటే ఇక్కడ ఉన్నటువంటి మొదటి పదం ఏ ఎంత? ఎక్స్ స్క్వేర్గా ఉంది. తర్వాత బి స్థానంలో ఎంత ఉంది? 1/x స్క్వేర్ ఉంది. సో ఈ రూపంలో ఉంది కాబట్టి దీని ఆన్సర్ ఏమవుతుంది మనకి? ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఏ అంటే ఏంటి ఇక్కడ? ఎక్స్ స్క్వేర్ కదా. ఏ అంటే ఎక్స్ స్క్వేర్, ఏ స్క్వేర్ అంటే మళ్ళీ దానికి స్క్వేర్, మైనస్ బి స్క్వేర్. బి స్క్వేర్ అంటే ఏంటి? 1/x స్క్వేర్ హోల్ స్క్వేర్. ఓకే. మరి ఎక్స్ స్క్వేర్కి స్క్వేర్ ఉంటే దాన్ని ఏమని రాస్తాం? ఎక్స్ ఘాతం 4 మైనస్ 1/x స్క్వేర్ అంటే తెలుసు కదా. 1/x స్క్వేర్ని మనం 1/x స్క్వేర్తో గుణిస్తాం. గుణించేటప్పుడు 1 ఇంటూ 1, 1 ఇంటూ 1, 1 ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ఏమవుతుంది? ఎక్స్ ఘాతం 4 అవుతుంది. అంటే 1/x ఘాతం 4. ఇలా మనకి ఈ లబ్ధాలు అనేవి వచ్చేస్తాయి అన్నమాట. ఇక మరొక సమస్య చూద్దాము. 3x ప్లస్ 2 ఇంటూ 3x మైనస్ 2 అనేది. ఇక్కడ 3x ప్లస్ 2 ఇంటూ 3x మైనస్ 2 అనే లబ్ధాన్ని కనుక్కోవాలంటే ముందు పదాలు గమనించారు కదా. మొదటి పదం ఏముంది? ఇక్కడ 3x, ఇక్కడ 3x. రెండో పదం ఇక్కడ ప్లస్ 2, ఇక్కడ మైనస్ 2. ఒకటి ప్లస్ గుర్తుతో ఉంది, ఒకటి మైనస్ గుర్తుతో ఉంది. కాబట్టి మనం ప్లస్ మైనస్ గుర్తున్నటువంటి సర్వ సమీకరణం అంటే ఎక్స్ ప్లస్ వై ఇంటూ ఎక్స్ మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ అనేటటువంటి సూత్రాన్ని వాడతాం. ఇక్కడ ఎక్స్ అంటే ఎంత? ఎక్స్ స్థానంలో ఏముందమ్మా? మొదటి పదం 3x ఉంది. వై స్థానంలో ఎంత ఉంది? 2 ఉంది. సో సూత్రాన్ని రాస్తూ మనం ఈ సూత్రాన్ని రాసేస్తారు. ఎక్స్ స్క్వేర్ అంటే ఏంటి? మొదటి పదం 3x కాబట్టి 3x హోల్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్. వై అంటే ఇక్కడ రెండో పదం 2 కాబట్టి హోల్ స్క్వేర్. మరి 3x హోల్ స్క్వేర్ అంటే తెలుసు కదా. 3xని మళ్ళీ 3xతో గుణకారం చేస్తాం. ముందు నెంబర్లు 3 ముళ్ళ 9, ఎక్స్ ఇంటూ ఎక్స్ ఏమవుతుంది? ఎక్స్ స్క్వేర్ అంటే 9x స్క్వేర్ వస్తుంది. మైనస్ 2 స్క్వేర్ అంటే 2 ఇంటూ 2, 2 2లు ఎంత? 4 కాబట్టి మనకి ఇక్కడ 4. సో 9x స్క్వేర్ మైనస్ 4 అనేది మనకి దీని యొక్క లబ్ధం అవుతుంది. సో మళ్ళీ ఇంకొక సమస్య చూద్దాం.
102 ఇంటూ 98 అనే సంఖ్య ఇచ్చారు. దీని యొక్క లబ్ధాన్ని కనుక్కోవాలి. అయితే మీకు ప్రశ్న ఎలా ఇస్తారంటే దీని యొక్క లబ్ధాన్ని కనుక్కోండి, మామూలు గుణకారం చెయ్యకుండా సర్వసమీకరణం ఉపయోగించి కనుక్కోండి అంటారు. అప్పుడు ఖచ్చితంగా మనం ఇది చేయాలి. ఇక్కడ మీరు గమనించినట్టయితే 102, 98 ఈ 2 సంఖ్యలు ఏ సంఖ్యకి, ఏ నెంబర్‌కి దగ్గరగా ఉన్నాయో ముందు మనం కనుక్కోవాలి. మీరు గమనించినట్టయితే 102 అంటే 100 కంటే 2 ఎక్కువగా ఉంది. 98 ఎలా ఉంది? 100 కంటే 2 తక్కువ. అంటే దీన్ని నేను 100 + 2 గాను, 102ని 100 + 2 అని, 98ని 100 - 2 అని రాస్తున్నాను. ఇలా చూడండి, ఇప్పుడు రాయటం వల్ల ఏమైంది? మొదటి పదమేమో 100 అయింది, రెండో పదమేమో 2 ఒకసారి ప్లస్ గుర్తుతో ఉంది, ఒకసారి మైనస్ గుర్తుతో ఉంది. సో ఇప్పుడు మనం ఏం చేయొచ్చు? ఏ సూత్రాన్ని ఎంచుకోవచ్చు? x + y × x - y = x² - y² అనే సూత్రాన్ని ఎంచుకుంటాము. ఇక్కడ x అంటే ఎంత? 100. మరి y అంటే ఎంత? 2. సో ఈ విలువల్ని ఇక్కడ పెట్టేస్తాము. అంటే x² - y²గా రాయాలి. అప్పుడు ఇది 100² - 2² వస్తుంది. మరి 100² అంటే తెలుసు కదా, ఏం చేయాలి? 100ని మళ్ళీ 100తో గుణించాలి. ఇప్పుడు కూడా సున్నాలుంటే గుణకారం చాలా ఈజీ. ముందు మనం నెంబర్లు గుణకారం చేయండి. 1 1 1, ఇక్కడ 2 సున్నాలు, ఇక్కడ 2 సున్నాలు, మొత్తం కలిపి 4 సున్నాలు వచ్చేస్తాయి. ఓకేనా? సింపుల్. సో కాబట్టి ఇప్పుడు 1 పక్కన ఎన్ని సున్నాలు? 4 సున్నాలు. అంటే ఇదేమవుతుంది మనకి? 10,000. -2² అంటే ఎంత? 4. ఇప్పుడు ఈ 10,000లోంచి 4ని తీసేయండి. సో తీసివేతలొచ్చు కదా. సో ఈజీగా ఏమవుతుంది? ఇక్కడ 6 వస్తుంది, ఇక్కడేమో 9 9 9. అంటే మనకు వచ్చేటటువంటిది 9,996. మీరు మామూలుగా 102 × 98 గుణకారం చేస్తారు కదా, అలా కూడా చేసి చూసుకోండి, ఇదే సంఖ్య వస్తుంది. ఇది ఎందుకు సింపుల్గా ఉంటుంది అనంటే, మనం ఇక్కడ సున్నాలతో చేస్తాము, సున్నాలకి స్క్వేర్ చేయడం ఈజీ కదా, దాంట్లోంచి తీసేస్తే సరిపోతుంది. అన్ని నెంబర్లని గుణకారం చేసుకొని కూడటం వీటన్నిటికంటే కూడా ఇది సులువైన పద్ధతి అనమాట. ఓకేనా? ఇక ఇంకొకటి చూద్దాం. 999 × 999. మీరు గమనిస్తున్నారు కదా, 999 మనం ఇక్కడ ఏం చేసాము? 2 సార్లు గుణకారం చేసాం. అంటే 999 స్క్వేర్ అవుతుంది కదా. మరి ఈ 999ని ఎలా రాయొచ్చు? చూడండి, ఇది ఎవరికి దగ్గరగా ఉంటుంది? 999 అంటే 1000 కదా. కాబట్టి మనము 1000లోంచి 1 తక్కువగా ఉంటుంది. 1000లోంచి 1 తీస్తే మనకి 999. సో దీన్ని మనం 1000 - 1 అని చెప్పి రాసుకొని ఇప్పుడు దీనికి తగిన సర్వ సమీకరణాన్ని ఎంచుకోవాలి. సో ఏంటి ఆ సర్వ సమీకరణం? x - y² = x² - 2xy + y². x అంటే ఎంత ఇక్కడ? 1000 కదా. మరి y అంటే ఎంత? 1. సో చేద్దామా? ఏమవుతుంది ఇది? x² అంటే 1000² - 2xy అంటే 2 × x అంటే 1000 × 1 + y². y అంటే 1 కాబట్టి 1². సో సింపుల్, ఇంతకుముందే చెప్పాను కదా, స్క్వేర్ చేస్తున్నప్పుడు ఏమవుతుంది? 1² అంటే 1 వస్తుంది. 3 సున్నాలు ఉన్నాయి కాబట్టి డబల్ అవుతాయి. అంటే ఏమవుతాయి? 6 సున్నాలు వస్తాయి. ఓకేనా? అంటే మనకి ఇక్కడ 10 లక్షలు వస్తుంది. మైనస్ ఇక్కడ 2 × 1000 2000 + 1. ఓకేనా? సో ఇప్పుడు చూడండి, 10,000 మనకు ఉన్నటువంటి 6 సున్నాలు, 1 2 3 4 5 6. ఓకే, ఈ 10 లక్షల్లోంచి మనం ఏం చేయాలి? 2000 తీసేయాలి. సో జాగ్రత్తగా 2000 రాసి తీసేస్తారు కదా. ఇప్పుడు ఎంత అవుతుంది? ఇక్కడ 0 0 0. ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతుంది? 8 9 9. ఓకేనా? అంటే ఎంత వస్తుంది? 9,98,000 వస్తుంది. ఈ 2 తీసేస్తే ప్లస్ 1 అంటే ఫైనల్ ఆన్సర్ 9,98,001. ఓకేనా? ఇది మన ఆన్సర్. మీరు మామూలుగా గుణకారం కూడా చేసి చూసుకోండి, ఇంతే వస్తుంది. ఓకే, ఇక ఇంకొక లెక్క చూడండి. 30.5 × 29.5 ఇచ్చారు.
మరి దీన్ని ఎలా రాస్తాము? 30.5 ఇంటూ 29.5 ఎవరికి దగ్గరగా ఉంది? 30కి. సో దీన్ని ఏమని రాస్తాము? 30 ప్లస్ 0.5. 30కి ఒక 0.5 కలిపితే ఇది వస్తుంది. 30కి ఒక 0.5ని తీసేస్తే ఇది వస్తుంది. స్క్వేర్ ఉంటుంది. ఓకేనా? సో ఇప్పుడు దీనికి తగ్గదేంటి? మనకి సర్వసమీకరణం x ప్లస్ y ఇంటూ x మైనస్ y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ అనే సర్వసమీకరణం. సో రాస్తే x ఎంత ఇక్కడ? x అంటే 30 వస్తుంది. y అంటే ఎంత వస్తుంది? 0.5 వస్తుంది. సో దాన్ని ప్రతిక్షేపించడమే. మనం క్లియర్గా రాయాలి. ఇది ఈ రూపంలో ఉంది. ఈ సర్వసమీకరణాన్ని ఉపయోగిస్తున్నాం. ఇక్కడ x 30, y అంటే 0.5 అని రాసి x స్క్వేర్ అన్నాము. అంటే 30 స్క్వేర్ మైనస్ వై స్క్వేర్. వై స్క్వేర్ అంటే ఎంత? 0.5కి స్క్వేర్. ఇప్పుడు వీటిని స్క్వేర్ చేయాలి. 30 స్క్వేర్ అంటే తెలుసు కదా, 30ని 30తో గుణకారం చేస్తాము. సో సున్నాలు ఉన్నప్పుడు ఈజీ అని చెప్పాను కదా. 3 ముళ్ళు ఎంత? 9. ఇక్కడ ఒక 0, ఇక్కడ ఒక 0, 2 సున్నాలు వస్తాయి. అంటే 900 వస్తుంది. మైనస్ 0.5. సో 0.5ని మీరు 0.5తో గుణకారం చేస్తే ముందు నెంబర్లు గుణకారం చేసుకోండి. ఇది 0నే కాబట్టి నో ప్రాబ్లం. 5 5లు ఎంత? 25. ఒక 0 పెట్టుకోండి. ఇక్కడ ఒక పాయింట్ తర్వాత, ఇక్కడ ఒక పాయింట్ తర్వాత, కాబట్టి 2 పాయింట్ల తర్వాత మనం పెట్టాలి. అంటే దీని విలువ 0.25. ఓకేనా? ఇక తీసివేత చూడండి. 900ని మనం ఎలా రాస్తాము? 900.00గా రాయాలి. రాసి అందులోంచి 0.25ని తీసేస్తాం. తీసేసేటప్పుడు తెలుసు కదా మనకి ఈ విధంగా ఇక్కడ 10 వస్తుంది. 10లోంచి 5 పోతే 5, 9లోంచి 2 పోతే 7 పాయింట్, ఇక్కడ 9 వస్తుంది, ఇక్కడ 9 వస్తుంది. ఇక్కడ 9లోంచి ఒక అప్పు పోయింది కాబట్టి 8. అంటే మన విలువ 899.75 అవుతుంది. ఓకేనా? ఇలా మనము చేయవలసి ఉంటుంది. ఇప్పుడు మనం బీజగణిత సర్వసమీకరణాలని కారణాంకాలుగా రాసేటప్పుడు ఎలా వాడతామో చూద్దాం. అంటే అవే సూత్రాలు కారణాంకాలుగా వాడేటప్పుడు రివర్స్లో చదవాలి. అంటే x² ప్లస్ 2xy ప్లస్ వై స్క్వేర్ అనే రూపంలో ఉంటే దాన్ని మనం x ప్లస్ వై హోల్ స్క్వేర్గా రాస్తాము. అలాగే x² మైనస్ 2xy ప్లస్ వై స్క్వేర్ అనే రూపంలో ఉంటే దీన్ని మనం x మైనస్ వై హోల్ స్క్వేర్గా రాస్తాము. మరి x² మైనస్ వై స్క్వేర్గా ఉంటే అప్పుడు మనం x ప్లస్ వై ఇంటూ x మైనస్ వైగా రాస్తాము. ఇదే x² ప్లస్ a ప్లస్ బి ఇంటూ ఎక్స్ ప్లస్ ఏ ఇంటూ బీగా ఉంటే మనం x ప్లస్ ఏ ఇంటూ ఎక్స్ ప్లస్ బీగా రాస్తాం. అయితే ఏ సర్వసమీకరణాన్ని ఎలా వాడాలి అనేది మనం సమస్యలు చేస్తున్నప్పుడు క్లియర్గా డిస్కస్ చేద్దాం. ఇక్కడ చూడండి, బీజగణిత సర్వసమీకరణాలు ఉపయోగించి కారణాంకాలుగా విభజించండి అన్నారు. సో x² ప్లస్ 5x ప్లస్ 4 ఉంది కదా. మరి మనకున్నటువంటి సర్వసమీకరణాలని ఒక్కొక్కటిగా మనం చెక్ చేసుకుంటూ రావాలి. ఇక్కడ మొదటి సర్వసమీకరణం మీరు గమనించినట్టయితే x² ప్లస్ 2xy ప్లస్ వై స్క్వేర్ రూపంలో ఉండాలి. అంటే సో ముందు చూద్దాం ఇది మ్యాచ్ అవుతుందా లేదా. x², సో మొదటి పదం x² సరిపోయింది. మనం రెండో పదానికి రాకూడదు, ముందు మూడో పదాన్ని చూసుకుందాం. మూడో పదం ఇక్కడ వై స్క్వేర్ కదా, ఇది ఈజీగా వస్తుంది. అందుకని ఇక్కడ ఏం చేస్తున్నాను, 4ని మనం 2² రాయొచ్చు కదా. అంటే మనం వై ప్లేస్లో 2 రాయగలుగుతామా లేదా చెక్ చేస్తాం అనమాట. ఒకవేళ 2 ఉందనుకోండి, మధ్యలో ఏముండాలి మనకి? 2xy ఉండాలి. అంటే 2 ఇంటూ ఎక్స్ ఇంటూ వై. వై అంటే ఎంత ఇక్కడ? 2. అంటే ఖచ్చితంగా మధ్యలో మన మిడిల్లో ఎంత ఉండాలి? 2 2 4x, 4x ఉండాలి. కానీ ఇక్కడ ఉన్నది ఎంతమ్మా? 5xగా వచ్చింది. మరి మనం దీన్ని 2ab అనే 2xy అనే రూపంలోకి మార్చగలుగుతామా అంటే మార్చటానికి వీల్లేదు, మార్చలేకపోతున్నాం. ఎందుకంటే 2xy రూపంలో రాసినప్పుడు 2 ఇంటూ ఎక్స్ స్థానంలో ఎక్స్ ఉంది, వై స్థానంలో ఉండేది ఇక్కడ 2 కాబట్టి 2a వస్తుంది. 4x రావాలి, కానీ ఇక్కడ 5x ఉంది. అంటే మొదటి సర్వసమీకరణం అనేది దీనికి సరిపోదు. ఓకేనా? మరి సరిపోయినప్పుడు మనం ఏం చేస్తాము? నెక్స్ట్ ఇంకొకటి చూడండి. అయితే ఇది కూడా సరిపోదని క్లియర్గా తెలుస్తుంది. ఎందుకంటే కేవలం ఈ రెండో సర్వసమీకరణానికి మొదటి సర్వసమీకరణం ఇక్కడ ప్లస్ ఉంటే ఇది వాడతాము, మైనస్ ఉంటే ఇది వాడతాము కదా. కానీ 2xy అనే రూపం ఒకటే చూడండి. ఇప్పుడు దీన్ని 2xyగా మార్చలేకపోయామంటే ఇది కూడా మారదు. కాబట్టి రెండో సర్వసమీకరణం కూడా మనకి మ్యాచ్ అవ్వదు. మరి మూడవది చూడండి,
ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ ఉంది ఇక్కడ. అంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ అంటే ఖచ్చితంగా ఇక్కడ 2 పదాలు మాత్రమే ఉండాలి. ప్రతి పదానికి స్క్వేర్ ఉండాలి, మధ్యలో మైనస్ ఉండాలి. అప్పుడు మాత్రమే మూడవ దానికి వెళ్తాం. కానీ ఇక్కడ 3 పదాలు ఉన్నాయి కాబట్టి మనకి మూడవది కూడా మ్యాచ్ అవ్వదు. ఇక 4వ దానికి రండి. 4వ దాంట్లో ఏం చేస్తున్నాము? ఎక్స్ స్క్వేర్. సో ఉంది కదా ఎక్స్ స్క్వేర్, బాగానే ఉంది. ప్లస్ ఏ ప్లస్ బి ఇంటూ ఎక్స్, అంటే ఎక్స్ యొక్క గుణకాన్నేమో ఏ ప్లస్ బిగా రాయాలి. ప్లస్ ఏ ఇంటూ బి అంటే స్థిర సంఖ్యనేమో ఏ ఇంటూ బిగా రాయాలి. అంటే ఇక్కడ మనం ఏ ప్లస్ బి, ఎక్స్ యొక్క గుణకాన్నేమో ఏబి అనేటటువంటి కూడికగాను, స్థిర పదాన్నేమో ఏబీల యొక్క లబ్ధంగా రాయాలి. అంటే ఏ నెంబర్లను కూడితే 5 వస్తుంది, ఏ నెంబర్లని గుణకారం చేస్తే 4 వస్తుందో మనం చూసుకోవాలి. ఓకేనా? సో మీరు గమనించినట్టయితే మనం 4 ఎప్పుడు వస్తుందమ్మా? 4 వస్తుంది, లేదా 2 4 వస్తుంది. 4లో 1 4 కూడితే 5 వస్తుంది కదా. అంటే మనం రాయాల్సిన ఏ ప్లస్ బీలు ఇక్కడ మనకి దొరుకుతున్నాయి. రాయొచ్చు కదా ఇలా 1 + 4 ఇంటూ ఎక్స్ గాను, ప్లస్ ఈ 4ని ఏమని రాస్తాము? 1 × 4గా. అంటే 5నేమో 1 + 4గా రాశాను, స్థిర సంఖ్య అయిన 4నేమో 1 × 4గా రాశాను. 2 సంఖ్యల మొత్తము, 2 సంఖ్యల లబ్ధము. కాబట్టి ఖచ్చితంగా మనకి మ్యాచ్ అయ్యేది ఏంటి? ఇక్కడ 4వ సర్వ సమీకరణం అనేది మ్యాచ్ అవుతుంది. సో ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి? సో మనకి ఫస్ట్ది మ్యాచ్ అవ్వలేదు, సెకండ్ది మ్యాచ్ అవ్వలేదు, థర్డ్ది, ఫోర్త్ది మనకి మ్యాచ్ అయింది. కాబట్టి ఈ 4వ సర్వ సమీకరణం ఉపయోగించి మనం చేస్తామన్నమాట. ఓకే, సో ఎలా రాయాలి? ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ ప్లస్ బి. ఇప్పుడే కనుక్కున్నాం కదా, ఏ అంటే ఇక్కడ 1గా వచ్చింది, బి అంటేనేమో ఎంత వచ్చింది? 4. కాబట్టి దీన్ని క్లియర్గా 1 + 4 ఇంటూ ఎక్స్ గాను, ప్లస్ దీన్నేమో 1 × 4 గాను రాస్తాం. రాసేసి ఇప్పుడు ఇది సర్వ సమీకరణ రూపంలో ఉంది కదా, కాబట్టి దీన్ని మనం ఏమని రాయొచ్చు? ఎక్స్ ప్లస్ ఏ ఇంటూ ఎక్స్ ప్లస్ బి. ఎక్స్ ప్లస్ ఏ, ఏ అంటే ఎంత? 1. ఎక్స్ ప్లస్ 1 ఇంటూ ఎక్స్ ప్లస్ బి, బి అంటే 4. సో అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 5x ప్లస్ 4కి మనం కారణాంకాలుగా రాస్తే మనకి ఎక్స్ ప్లస్ 1 ఇంటూ ఎక్స్ ప్లస్ 4గా ఇది మారిపోతుంది. ఓకేనా? ఇలా చేయాలి. సో అలాగే ఇంకొక సమస్య చూద్దాము. 25a² ప్లస్ 40ab ప్లస్ 16b². క్లియర్గా ఇక్కడ మనకి 3 పదాలు ఉన్నాయి కాబట్టి ముందుగా మనము మొదటి సర్వ సమీకరణంతో మ్యాచ్ చేసి చూద్దాం. మొదటి సర్వ సమీకరణంతో మ్యాచ్ చేయాలంటే చెప్పాను కదా, ఫస్ట్ పదాన్ని x² రూపంలో రాయాలి. ఇక్కడ 25a² ఉంది, దీన్ని మనం ఏమని రాయొచ్చు? 5a² ప్లస్ ఈ రెండవ పదాన్ని మాత్రం వదిలేస్తాం, రాయం. ఇక్కడ ముందు మూడో పదాన్ని చూడండి, 16b² ఉంది కదా, ఈ 16b² ఏమని రాస్తాము? సో 16b²ని మనం 16 అంటే 4² రాయొచ్చు. అంటే ఇదేమవుతుంది? 4b² రాస్తాం. ఇప్పుడు మధ్యలో పదము 2xyకి మ్యాచ్ అవుతుందా లేదా చూడాలి. సో పక్కన రఫ్లో చేసుకుంటాము. 2 × x, x అంటే ఏంటి ఇక్కడ? 5a. y అంటే ఎంత? 4b. చూడండి మ్యాచ్ అవుతుందా? 2 5 10, 10 4 40 వస్తుంది. a × b ab, ఎస్ 40 abఏ కరెక్ట్గా ఉంది. కాబట్టి మనం క్లియర్గా ఇక్కడ 2ab అంటే 4b ఈ విధంగా రాస్తాం అనమాట. సో ఫస్ట్ 2 స్క్వేర్లు తెలుసుకుంటే ఈజీగా ఎక్స్ ఏంటి వై ఏంటి తెలుస్తుంది. ఆ తర్వాత మధ్యలోది చెక్ చేసుకుంటాం. వస్తేనేమో ఈ రూపంలోకి వచ్చేస్తుంది, లేకపోతే కనుక ఇంకొక సర్వ సమీకరణానికి వెళ్తాం. ఓకేనా? సో ఇప్పుడు అది వచ్చేసింది కదా, కాబట్టి దీన్ని మనం ఏమని రాయొచ్చు? ఈ సర్వ సమీకరణం ప్రకారం x+y². ఎక్స్ అంటే ఎంత? 5a ప్లస్ y అంటే ఎంత? 4b. అంటే 5a + 4b² మారిపోతుంది. అంటే మనం 25a² ప్లస్ 40ab ప్లస్ 16b² కారణాంకాలుగా రాస్తే 5a + 4b స్క్వేర్ కదా, అంటే మళ్ళీ 5a + 4bతో గుణకారం చేయాలి. ఈ విధంగా 2 ఓకేనా రేఖీయ బహుపదుల లబ్ధంగా రాస్తే కారణాంకాలుగా వచ్చినట్టు. ఓకే, సో ఇంకొక సమస్య చూద్దాము. 9x² - 25. క్లియర్గా ఇక్కడ మనకు కనపడుతుంది 2 పదాలు ఉన్నాయి, మధ్యలో మైనస్ ఉంది. రెండింటిని స్క్వేర్గా రాయగలుగుతామా అది చూడాలి ముందు. సో రాయొచ్చు కదా, 9ని 3² రాస్తాము. కాబట్టి మొదటిది
3x హోల్ స్క్వేర్ అవుతుంది. మైనస్ 25ని ఏం చేస్తాము 5 స్క్వేర్గా రాస్తాం. సో క్లియర్గా దీనికి తగిన సర్వ సమీకరణం ఏంటి మూడవ సర్వ సమీకరణం. ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏమని రాస్తాం ఎక్స్ ప్లస్ వై ఇంటూ ఎక్స్ మైనస్ వై. ఇక్కడ ఎక్స్ అంటే ఎంత, ఎక్స్ అంటే మనకి 3x, వై అంటే ఎంత 5. సో దాన్ని మనం ప్రతిక్షేపిస్తాం. అంటే ఇది ఈ రూపంలో ఉంది కాబట్టి ఇటువైపుది కుడివైపుది రాయాలి. ఎక్స్ ప్లస్ వై అంటే 3x ప్లస్ 5 ఇంటూ 3x మైనస్ 5 అంటే 9x స్క్వేర్ మైనస్ 25ని మనం కారణాంకాలుగా రాస్తే మనకి 3x ప్లస్ 5 ఇంటూ 3x మైనస్ 5 అనే రెండు రేఖీయ బహుపదులుగా రాయొచ్చు, లబ్ధంగా రాయొచ్చు అన్నమాట. ఓకేనా. ఇక నెక్స్ట్ సమస్య చూద్దాము. 49x స్క్వేర్ మైనస్ 112xy ప్లస్ 64y స్క్వేర్ ఇచ్చారు. సో ఇక్కడ క్లియర్గా మధ్యలో మైనస్ కనపడుతుంది కదా, ముందు స్క్వేర్గా రాయగలుగుతామా లేదో చూద్దాం ఫస్ట్. సో ఫస్ట్ దాన్ని క్లియర్గా చూస్తే 49 ఉంది అంటే ఖచ్చితంగా 7 స్క్వేర్ అని మీకు తెలియాలి. దీన్ని 7x హోల్ స్క్వేర్గా రాస్తాను. ఇక్కడ 64 ఉంది, దాన్ని ఏమని రాయొచ్చు 8 స్క్వేర్ అంటే 8y హోల్ స్క్వేర్గా చివరి పదం వస్తుంది. ఇక మధ్యలోది 2abగా రాయగలుగుతామా లేదా అంటే 2 ఇంటూ ఏ అంటే ఏమవుతుంది ఇక్కడ ఎక్స్ అంటే 2xy అంటే 2 ఇంటూ 7x ఇంటూ 8y అవుతుంది. చూడండి ఏమవుతుంది మనకి 2 14 ఇంటూ 8 ఓకేనా ఎంత అవుతుంది 32 కాబట్టి 112xy వస్తుంది కదా. మైనస్ ఉంది కాబట్టి మనం -2abగా రాస్తాము అంటే -2 ఇంటూ 7x ఇంటూ 8yగా రాస్తాం అన్నమాట. ఓకేనా. సో ఇప్పుడు మనకు కావాల్సినటువంటి సర్వ సమీకరణం ఏంటి ఎక్స్ స్క్వేర్ మైనస్ 2xy ప్లస్ వై స్క్వేర్ రూపంలో ఇది ఉంది. సో కాబట్టి దీని ఏమని రాయొచ్చు ఎక్స్ మైనస్ వై హోల్ స్క్వేర్ అంటే ఇది మనకి ఎక్స్ అంటే ఇక్కడ 7x మైనస్ వై అంటే ఇక్కడ 8y, అది క్లియర్గా రాసుకోవాలమ్మా. ఎక్స్ అంటేనేమో 7x ఉంది, వై అంటేనేమో 8y ఉంది. ఈ రెండు విలువల్ని తీసుకొని మనం ఇక్కడ రాసేస్తాము 8y హోల్ స్క్వేర్. ఓకేనా. అంటే 7x మైనస్ 8y ఇంటూ మళ్ళీ 7x మైనస్ 8y ఈ విధంగా కారణాంకాలుగా విభజించాము. ఓకే. ఇక నెక్స్ట్ లెక్క చూడండి. భిన్నాలున్నా కూడా అదే పద్ధతి. ఇక్కడ 9/16 ఎక్స్ స్క్వేర్ అన్నమాట. ఇది మైనస్ ఇది వై స్క్వేర్ బై 9 అవుతుంది. ఖచ్చితంగా మనం స్క్వేర్గా రాయగలుగుతామా చూడండి. 9ని మనం 3 స్క్వేర్ రాయొచ్చు కదా. ఓకేనా. 3 స్క్వేర్ బై 16ని 4 స్క్వేర్ రాయొచ్చు కదా. ఎక్స్కి ఆల్రెడీ స్క్వేర్ ఉంది అంటే ఇది మనకి 3x/4 హోల్ స్క్వేర్గా మారిపోయింది. అలాగే వైకి స్క్వేర్ ఉంది, 9ని ఏమని రాయొచ్చు 3 స్క్వేర్ రాయొచ్చు కదా. కాబట్టి ఇది y/3 హోల్ స్క్వేర్గా మారిపోతుంది. ఇప్పుడు క్లియర్గా మనకి దీనికి సర్వ సమీకరణం ఏంటి ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ వై ఇంటూ ఎక్స్ మైనస్ వై అనే సర్వ సమీకరణం. ఎక్స్ స్థానంలో ఎంత ఉంది 3x/4 ఉంది. మరి వై స్థానంలో ఎంత ఉంది y/3 ఉంది. అవి రెండు మనం ఇక్కడ పెడతాం అంటే ఏమవుతుంది ఎక్స్ ప్లస్ వై అంటే 3x/4 ప్లస్ y/3, ఎక్స్ మైనస్ వై అంటే 3x/4 మైనస్ y/3. ఈ విధంగా రెండు రేఖీయ బహుపదుల లబ్ధంగా రాసాము అంటే కారణాంకంగా విభజించినట్టే. ఈ విధంగా సూటబుల్ సర్వ సమీకరణాలను ఎంచుకొని మనం చేయాలి. ఓకే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మనం మరొక భాగంతో ఈ అభ్యాసాన్ని పూర్తి చేద్దాం.